సంక్రాంతి స్పెషల్ ముగ్గులు మా ఈదులో అంతా ముగ్గులమయమైపోయింది. మా ఈదంతా ముగ్గులమయమైపోయింది. సంక్రాంతి స్పెషల్ అంటే ఇక్కడ ఒక ముగ్గు వేసినారు. ఇంకా ఈ నుంచి కట్టు ఆడి వరకే ముగ్గులు, ఈ నుంచి ముగ్గులు లేక అందరు ఇటు పోతే ఆ గుర్తులే పోతాం రా, ఈ గుర్తులే పోతాము బండి ఏమిరా అడపోతావు ఏమరా. హ్యాపీ సంక్రాంతి. ఆ పక్కడు పక్కయ్యా ఆడ తీస్తావు కొడక పక్కన కొడక. ఎప్పుడు ఏసీలో ఉండడం కాదు, ఇటు ఎంజాయ్ చేయాలి పొలాలలో అందరం కలిసి తిరుగుతాం. లైక్ సబ్స్క్రైబ్. హాయ్ సమీ వద్దులే మీరు. నా పెద్ద కూతురు, మా అన్న కూతురు, నా చిన్న కూతురు ఆ పక్క ఉంది. వద్దు 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 అంటే అది బంగారు తల్లి, పుడి తల్లి. అందరం పోయి వేరే ప్లేస్కు బాగుంటుందని చెప్పింది. ఏ ఊరు రా పోయేది? ఏ ఊరు? ఆదిరమేపల్లి. ఇది మా అన్న కొడుకు, వాడు బామర్ది. ఆ పక్కన ఒకడే పక్కయా వాడు మా అన్న కొడుకు. అందరూ అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళు పోతాను. అందరం ఎంజాయ్. ఎక్కడికి వెళ్తే ఆదిరమేపల్లే పోతాను. అడిపోయినాక మోటార్లు నీళ్ళు పైలు. ఆదిరమేపల్లి అంటే పెద్ద డ్యామ్ ఉంది కదా, డ్యామ్ కాడికి పోతా అంటే ఇట్నే పోతే మా పొలం కాడికి కూడా పోవచ్చు. ఈ పక్క అన్నీ సేద్యాలు చేసి పెట్టాను, పోలం అన్నీ బాగా. వరి నాటడానికి సెకండ్ కార్ మళ్ళీ ఆటోలో పోతాడు తన డగడగడగడ. కానీ మా వాడిని ఆటో తెచ్చినాడు. ఆటోలో రెండు నీళ్ళు ఉన్నాయి ఇంకా అంతా ఇక్కడ. ఇది వచ్చేసి దీన్ని పసుపు అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారా? కలమని. అదేదో మనకైతే కర్మరిక్ అంట, మనకైతే ఇంగ్లీష్లో తెలియదు. మనం అత్త తెలుగు వాళ్ళం కాబట్టి పసుపు అంటారు. అరబ్బులు అయితే కుంకుమ అంటారు. అరబ్ అయితే బాగా తెలుసు. మళ్ళీ చాలా మంచిది, యాంటీబయాటిక్ అనమాట. ఇది యాంటీబయాటిక్ బ్రహ్మాండంగా పనికి వస్తుంది. మా సైడ్ బాగా వేస్తారు ఇది. చూడు అంతా ఇదే, మంచి కాస్ట్లీది అనమాట. దీనివల్ల ఏంటంటే బాగా ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా కానీ యాంటీబయాటిక్గా బాగా పనిచేస్తుంది. ఏదన్నా చెయ్యి తగులుకొని ఒకవేళ పోయిందంటే కూడా ఆ పసుపు పెట్టినామంటే కూడా జమ్ అని సెట్ అయిపోతుంది. అంటే సెప్టిక్ కాదు. ఏం ఆటో ఇట వంగుతుంది. అందరం కలిసి పిల్లలు దాటడానికి పోతున్నాం మేము. అందరం కలిసి ఇప్పుడు ఆటో రెడీ. నేను పైన నిలబడతా. మా వాడు ఏం రావద్దు, నేను పైన నిలబడుకుంటా. స్పీడ్గా పోతావా? ఓయబ్బా వీడేందో పెద్ద స్పీడ్గా పోతానంటే ఇప్పుడు ఎట్ట పోతాడో ఇడో. రే చిన్నగా మారా రే నీళ్ళలో పారా పారా పారా. అబ్బా పిల్లయ్యారు ఎక్కువ వచ్చిన వెంట కొట్ట చిన్నగా ఊగి అరే చిన్నగా పారా. మొత్తానికైతే ఎట్ట కూడా దూకినాం. పిల్లయ్యారు దూకినాం, ఒకటి పిల్లకాలం దూకినాం. ఇక్కడ వచ్చేసి పుష్పగిరి క్షేత్రం అని ఉంటుంది. ఈ గుట్టకు ఈ ఉత్తల పుష్పగిరి, గుట్టకు ఆ అవతల వచ్చేసి దుంపలగట్టు అంటే మా ఊరు. గుట్ట యువతల మేము, గుట్ట యువతల పుష్పగిరి, గుట్ట అవతల దుంపలగట్టు. ఇప్పుడు ఈ నుంచి ఆదిరమేపల్లె పోతున్నాం. ఆదిరమేపల్లెలో చిన్న సైజు డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ కాడికి పోయి ఎంజాయ్ చేయాలి. మా బొక్కోడికి ప్రిఫరెన్స్ ఇదంతా. మళ్ళీ మా బొక్కోడు ఈడే పెద్ద డేంజర్. మా బొక్క నా కొడుకు ఈయన తోసేయాలి. ఈయన బయటికి అనిపిస్తుంది ఒకసారి నాకు ఎందుకో. ఇది పుష్పగిరి గుట్ట అంటారు, పుష్పగిరి గట్టు అంటారు మా సైడ్ అయితే. చాలా పెద్దగా ఉంది. ఈ పక్క నుంచి దగ్గర ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పక్కకు మొత్తం గుట్ట అంతా. గుట్ట అవతల మేము, గుట్ట అవతల పుష్పగిరి ఉంది. ఇంతకుముందు అయితే తిన్నాళ్ళ జరుగుతుంది. ఇక్కడ తిన్నాళ్ళ జరుగుతా అంటే అందరం నడిచి వస్తాను. ఆ పక్క నుంచి మా ఊరికా నుంచి నడిచి ఆ కొండ ఎక్కి ఈ పక్క దిగినామంటే ఈ పక్కకు వస్తాను. ఇప్పుడు అన్నీ బాగా రోడ్లు పడి. ఇప్పుడు మనం ఒక దాటినాం చూడు, చిన్నది పిల్లగట్టు, పిల్ల కాలవ. అట్లా ఇంకొక దా ఉంది. ఆడ కుక్కలతో తోగేసిండ్రు, ఆడ రాలేము. అందుకు ఆ పిల్ల కాలవ దాటుకొని వచ్చాను. కాశీనారాయణ గుడి కట్టిండ్రా ఇడరా? ఏందో గుడి కట్టిండ్రా చిన్నగా. చూడు కాలభైరవ స్వామి దేవస్థానం పుష్పగిరి క్షేత్రం. కాలభైరవ సగంలో కట్టి ఇంకా కడుతున్నారు, అయిపోయింది ఇంకా కడుతున్నారు. కాలభైరవ గుడి ఇది. కొండ ఇంత ముందు అయితే భలే ఉండేది. యాప చెట్ల కట్టి ఏం రోగం వచ్చిందో ఏమో, అన్ని చెట్లు ముడసకపోయినాయి. అన్నీ నల్లంగా అయిపోయినాయి చెట్లు, ఆకులన్నీ.
వచ్చేసి తడి చెత్త పొడి చెత్త, తడి చెత్త పొడి చెత్త వేరు చేసడానికి ఇక్కడ కట్టింది. ఇది యా నుంచి తెస్తారో మళ్ళీ తడి చెత్త పొడి చెత్త. అదే ఇది అదేనా పుష్పగిరి క్షేత్రం. ఇదో చూడు బాగా బోర్డు. ఈ నుంచి మనం ఇప్పుడు పుష్పగిరి క్షేత్రం, అట్లా పోతే పుష్పగిరి క్షేత్రం, ఇట్లా పోతే పిల్లకాల డ్యామ్ కాడికి పోతాం మనం. ఇప్పుడు కానొచ్చు చూడు ఏరు. పుష్పగిరి క్షేత్రం స్పెషల్ ఏంటంటే ఉత్తర దక్షిణం పడుతుంది ఏరు, అందుకు స్పెషల్ ఇలా ఆడ దిగి పోవాలా. ఆ మా ఊరికి అవ్వలేకపోతే దా ఉంది నడుచుకుంటూ పోయేదానికి. ఇవన్నీ పొలాలు. మనం ఇప్పుడు పోయేదంటే స్పెషల్ ఆదిరిమేపల డ్యామ్ అని ఉంది ఒకటి, ఆడికి పోతాను. పక్క మొహమా కాదంట పక్క నా కొడక ఏం చెప్పినా కానీ కాదంటాడు మా వాడు. ఏందో అర్థం కాదు. నా కొడుకు ఇండియాలో ఉన్నాడో లేకపోతే కూడా మాతో పాటు సౌదీకి వచ్చిండో పక్క నా కొడక. ఎన్ని మాడి తోటలే బ్రహ్మాండంగా మాడికాయలు కాస్తాయి. ఎన్ని మాడి తోటలే ఎన్ని అదో ఏరు పెన్నా నది. అదే ఆ పక్క కానిచ్చే ఊరు పుష్పగిరి, ఆ పక్క కూడా అది కూడా పుష్పగిరి. కాకపోతే మా నా కొడుకు తెలియదు, మా పక్క నా కొడుకు. ఏం చేస్తాం. ఇది వచ్చేసి కోట్లూరు అంట. మా పిల్లలు చెప్తారు, నాకైతే గుర్తులేదు. అదే ఉంటుంది ఖచ్చితంగా, కోట్లూరే ఉంటుంది. మా పిల్లలు చెప్పినట్టే ఖచ్చితంగా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు ఇన్నే ఉంటారు కాబట్టి. మసీదు మన ఇది అంగడి. ఇంకా పోతాను నడుచుకుంటా. ఈ నుంచి ఇంకా దూరం పోవాలా, కోట్లూరు పోవాలంటే, ఆదిమేపల్లె పోవాలంటే. పిల్లలు చూడు అందరు ఎట్టుండ్రో. హ్యాపీ సంక్రాంతి, వెల్కమ్. చూడు ఎంత దూరం వచ్చినామో, ఇంకా పోతానే ఉన్నాం. అన్ని ఇట్ట తిరుగు మళ్ళా ఇట్ట తిరుగు. ఏమి రాదే యాడికి పిలిచిపోతారా మీరు? ఆదిమేపల్లి డ్యామ్కి పిలిచిపోతున్నారా లేకపోతే ఏదో దేశానికి పిలిచిపోతున్నారా? తిప్పి పెడుతున్నారు. అదే అట్టగా ఉంటుంది. తిప్పుతున్నారు. ఇందాక ఒక పిల్ల ఏరు దాటించినారు, ఇప్పుడు మళ్ళా పోతున్నారు అందరూ. శివను ఏమైనా ఫోన్ మాట అట్టనవుతానో ఏమైందిరా? కుమారా ఏమైందినా? బంగారైనా కొడక బొక్కనా కొడక ఏం చెప్పండి అది అంత ఆగండి నవ్వుతాను. తప్పి తగ్గుతాను కొడక, బయటికి పోతావు అట్నే బొక్కనా కొడక. ఇక్కడ వచ్చేసి ఆదిమేపల్లె కదా డ్యామ్. ఇది చూడు ఎట్లుందో, ఎంతమంది జనాలు వచ్చిందో. కార్లు వేసుకొని ఆటోలు వేసుకొని పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయిపోయినట్టుంది ఇలా ఈ ఏరియా అంతా. జీటున్నాయి నీళ్ళు. మరి నీ అసలు ఇంతకుముందు లేదు ఇట్లా. నేను ఇంతకుముందు ఇక్కడ వ్యాపారానికి వచ్చిందా, 3 రూపాయల సామాన్ వ్యాపారం చేసేదానికి. అందుకు అప్పుడైతే ఈ ఊరి నుంచి నడుచుకుంటా ఇట్లా పోయి ఆ పక్కకి వెళ్ళిపోయి నడుచుకుంటా. ఇప్పుడు నడుచుకుంటూ పోయేదానికి లేదు అసలు అవకాశం. నీళ్ళు మునిగేదానికి పోయేదానికి అందుకు వస్తా ఉంటారు. ఎక్కువ పైకి ఎక్కువ అంటే ఎక్కినేసినాం అందరం. మా పిల్లలందరూ వచ్చేసినారు. చూడు ఎద్దుందో చూడు పోదా. సైన్యం అంతా ఇక్కడ ఉండరు చూడు, జనం అంతా ఎక్కడ ఉండరు. ఎర్ర మునిగేదంటే ఎన్ని చూడు, ఏదంతా అలుగు పడుతుంది. నాకైతే కళ్ళు తిరుగుతాను ఈ ఏరియాకి దెబ్బతో. ఊరి పిల్లలందరూ ఇన్ని ఎగురుతాడు చూడు ఎంతమంది ఉండరో అందరూ. దీంట్లోకి దిగాలంటే మనం దిగలేము. ఎలా దిగుతావు దీంట్లోకి? అమ్మ మనం దిగచ్చు. మనం దిగినామంటే డైరెక్ట్ అంటాం. మనకు ముందుగానే భయం నీళ్ళంటే. ఇక్కడికి దిగినామంటే మన దిమ్మ దిగి మైండ్ బ్లాక్ అవుతుంది మనకు. మనం పోతుంది ఆదిమేపల్లె డ్యామ్, సూపర్ డూపర్ డ్యామ్ ఆదిమేపల్లె. ఈ పక్క చేపలు పడుతున్నారు. ఇది వచ్చేసి పెన్నా నది. పెన్నా కుందు ఆ పక్క 2 రోజులు కలిసి వస్తాయి వీటికి. డ్యామా మజాక సూపర్గా జనాలు అందరూ అవుతారు. మేము కూడా వచ్చినాం. ఇది దాస్తాను పాస్ అక్కడ దాస్తాను. పాస్ ఎంత కింద ఇందాక 2 దారులు. పాస్ ఎంత విపరీతమైన పాస్ ఉంది.